హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో జూమ్ లైన్ లో అందుబాటులో ఉన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి హనుమంత్ రెడ్డి గారు. నమస్తే అండి హనుమంత్ రెడ్డి గారు. నమస్తేనా, మీకు మైరాన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. థ్యాంక్ యూ అండి. ప్రచారానికి సంబంధించి చూసుకున్నా, లేదు కడపలో పరిస్థితులకు సంబంధించి చూసుకున్నా, షర్మిల గారు రీసెంట్ గా ఢిల్లీలో వాళ్ళ అభ్యర్థులకు సంబంధించినటువంటి లిస్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఢిల్లీ అయిపోయిన తర్వాత నిన్న ఇడుపులపైకి వచ్చారు. అక్కడ మాట్లాడినటువంటి మాటలు, నేను కడప ఎంపీగా పోటీ చేస్తున్నా, కుటుంబంలో చీలికలు వస్తాయని తెలుసు అయినా కూడా నిర్ణయం తీసుకున్న అవినాష్ రెడ్డి గారి మీద ఎంపీగా పోటీ చేయబోతున్నటువంటి షర్మిల గారు బయటకు వచ్చిన తర్వాత ఆవిడ మాట్లాడినటువంటి మాటలు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రతుకుంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యేవారు, నాన్నగారి కోరిక మేరకే, వైఎస్ఆర్ గారి ఆశయాల మేరకే నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను, రాష్ట్రానికి రావాల్సినటువంటి అన్ని నీరు గారిపోతున్నాయి బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు. ఏందన్నా ఏం చెప్తారు అసలు ఈ కామెంట్లకు సంబంధించి? ముందుగా ఫ్యామిలీకి సంబంధించి ఆవిడ చేసినటువంటి కామెంట్, ఆ పార్టీలో ఉంది కాబట్టి పార్టీ అధ్యక్షురాలు అయ్యింది, పార్టీ అధికారంలోకి తీసుకొస్తానని చెప్తున్నటువంటి షర్మిల గారు అధికారంలోకి రావడం పరమావధిగా, అధికారంలోకి వచ్చేంత వరకు నేను కూడా తోడుగా ఉంటానని చెప్పి రీసెంట్ గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వైజాగ్ సభకు వచ్చి కూడా ఆయన కూడా చాలా గట్టిగా చెప్పారు, ఎనీ టైం ఐఎమ్ అవైలబుల్ నా చెల్లెమ్మ కోసం అని చెప్పి. కానీ ఇప్పుడు ఎంపీగా పోటీ చేయడం వెనకాల కారణాలు ఏంది? అసలు ఎంపీగా పోటీ చేస్తే కూడా కుటుంబంలో చీలికలు వస్తాయని తెలుసు అనేటువంటిది ఒక కొత్త పదం కూడా వాడారు. ఏం చెప్తారు సార్ అసలు దీంతో? ఎలా ఉంటుందంటే, షర్మిలమ్మ గారు నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించినట్టుగా ఉంది. ఏంటంటే ఆమె ఆశయం ఏం చెప్తుంది? తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం లేకుంటే తెలంగాణలో వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం పార్టీ పెట్టానని చెప్పింది. ఇంకా తర్వాత ఏం జరిగింది? లేకుంటే వైఎస్ఆర్ మీద, రాజశేఖర రెడ్డి గారి మీద, ఆ ప్రియతమ నేత రాజశేఖర రెడ్డి గారి మీద ఎవరైతే బురదజల్లే కార్యక్రమం చేశారో, ఆయన వ్యక్తిత్వాన్ని అన్నం చేస్తూ ఎవరైతే మాట్లాడారో వాళ్ళే ఈరోజు షర్మిలమ్మ గారిని నెత్తిన పెట్టుకొని ఊరేగుతున్నారు అని అంటే, వైఎస్ కుటుంబం మీద ఏ విధంగా విషం చిమ్ముతున్నారు, ఆ కుటుంబంలోని వ్యక్తులను ఏ విధంగా వాడుకుంటున్నారు అనే విషయం షర్మిలమ్మ గారికి తెలిసినా తనకేదో మంచి జరుగుతుందనో లేకుంటే అన్నగారికి చెడు చేయాలనే ఆలోచన షర్మిలమ్మ గారి నరాన జీర్ణించుకుపోయిన మనస్తత్వం అని తెలిసిపోతా ఉంది. అవేం చెప్తా ఉంది? కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాను ఆంధ్రప్రదేశ్ లో అని చెప్తా ఉంది. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేయాలి కానీ ఎంపీగా పోటీ చేస్తానంటుంది. ఎంపీగా పోటీ చేసి ఏం చెప్తానంటుంది? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కళ, ఆశయం రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేది అనేది. ఆ తర్వాత ఇప్పుడైనా ఆయన బతుకున్నప్పుడు ఒక మాట మాట్లాడారు, బతికి చనిపోయిన తర్వాత ఆ కుటుంబానికి జరిగిన పరిణామాలు ఏంటి, ఆ కుటుంబంలో ఏమేమి జరిగాయి, ఆమె కూడా సోనియా గాంధీ దగ్గరికి పోయింది, ఆ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఇబ్బందులు పెట్టింది, ఆ తర్వాత ఎందుకు బయటకు వచ్చారనే విషయం, రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు వాళ్ళకి ఎవరికైతే చనిపోయిన వాళ్ళ కోసం ఒక మాట ఇచ్చాను, ఆ మాట కోసమే బయటకు వచ్చాను అని ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆయన వెంట అంత క్యాడర్ అంతా నడవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే ప్రతి గుండె జగన్మోహన్ రెడ్డి గారిని తన గుండెల్లో పెట్టుకొని చూసుకుంది. అయితే రీసెంట్ గా షర్మిలమ్మ గారు ఈ రాష్ట్రంలో పిసిసి అధ్యక్షురాలుగా అయింది. అయిన తర్వాత అసెంబ్లీకి పోటీ చేయాలా? అంత అవసరమైతే పులివెందుల అసెంబ్లీకి పోటీ చేయొచ్చు కదా, అన్న మీదనే పోటీ చేయొచ్చు కదా. ఏం చెప్పింది? రాహుల్ గాంధీ ఆశయం కోసమే ఎంపీగా పోటీ చేస్తున్నానని చెప్పింది. ఎక్కడ? రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర రాహుల్ గాంధీ ఆశయం కోసం, ప్రధాని కావడం కోసం పోటీ చేస్తున్నానని చెప్పింది. వెంటనే అక్కడ నుంచి కడపకి వెళ్ళి కడపలో ప్రెస్ మీట్ పెట్టి మరి వివేకానంద రెడ్డి నా సొంత బాబాయి అంటే, ఇంక ఎవరికి బాబాయ్ కాదు, వివేకానంద రెడ్డి గారు నా సొంత బాబాయి నాకు చెప్పాడు కాబట్టి నేను అందుకు పోటీ చేస్తున్నా అంటుంది. మళ్ళీ ఏం చెప్తుంది? అప్పుడే వివేకానంద రెడ్డి గారిని చంపిన కేసులో ముద్దాయిలందరూ వెనకలేసుకొస్తుంది, జగన్మోహన్ రెడ్డి వేసుకొస్తున్నాడు కాబట్టి మళ్ళీ పోటీ చేస్తున్నా అవినాష్ రెడ్డి మీద అంటుంది. ఇప్పటికైనా క్లారిటీగా మేము చెప్తా ఉన్నాం, అవినాష్ రెడ్డి గారిని కడప జిల్లా ప్రజలు గెలిపించుకుంటారు. గెలిచిన తర్వాత అయినా వివేకానంద రెడ్డి హత్యకు అవినాష్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదని మీరు ఒప్పుకుంటారా? సవాల్ విసురుతా ఉన్నా. ప్రజలు ఆదరించి గెలిపించిన తర్వాత ఈ మాటలు మాట్లాడకుండా సునీతమ్మ గాని, షర్మిలమ్మ గారు కానీ ఇంకా ఎప్పుడు కూడా ఈ మాటలు మాట్లాడద్దు.
ఉమ్, ఎందుకనంటే తప్పుడు ఆరోపణలు చేస్తా ఉండేది వాళ్ళు. ఉమ్, దస్తగిరిని ఎవరు కాపాడుతున్నారు? నేనే చంపాను, నేనే గొడ్డలతో నరికాను, నేనే గుండెల మీద తన్నాను, నేనే మర్మాంగాల మీద కొట్టాను, చెయ్యి నరికాను, ఆ, రౌండ్ సీల్ వేసిన స్టాంప్ పేపర్ల కోసం ఎతికాము, ఆ స్టాంప్ పేపర్లు తీసుకుపోయామని చెప్పిన వ్యక్తిని షర్మిలమ్మ గారు మాట్లాడుతున్నారు. సునీతమ్మ గారు బెయిల్ తీసుకొచ్చింది ఆమెనే. సునీతమ్మ గారి తరఫున లాయర్ వాదిస్తున్నది టీడీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. బీజేపీ మిమ్మల్ని ఇక్కడ పోటీ చేసే బీజేపీ ఆదినారాయణ రెడ్డి ఏం చెప్తున్నాడు? నాకు షర్మిలమ్మకు చాలా సంబంధాలు ఉన్నాయి, ఒక ఓటు నాకు ఒక ఓటు వాళ్ళకి ఏం చెప్తా ఉన్నాడు? ఏంటో నాకు అర్థం కాలే. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ, టీడీపీ లేకుంటే ఈ రాష్ట్రంలో లేని పార్టీలని ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి వ్యక్తిత్వ హననం చేస్తూ ఏదో ఒక రకంగా తప్పుడు ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తూ ఈ విధంగా గెలవాలని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. మేమేమనుకుంటున్నాం? జగన్మోహన్ రెడ్డి గారు మొన్న 27వ తారీఖున ప్రొద్దుటూరు సభలో మాట్లాడుతూ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలకు మంచి చేస్తున్నాం కాబట్టి, పేదల పట్ల మనం పోరాడుతున్నాం కాబట్టి, పేదలను మంచిగా పురోగతి సాధించాలని అనుకుంటున్నాం కాబట్టి మన మీద దండయాత్ర చేశారు, వీళ్ళందరూ చాలేదు కాబట్టి నా ఇద్దరు చెల్లెళ్ళను కూడా తీసుకొని వచ్చి అసత్య ప్రచారాలు చేస్తారని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు లేకుంటే పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఉపయోగించుకుంటారనే విషయం, చంద్రబాబు నాయుడు గారు సునీతమ్మను, షర్మిలమ్మను ఏ విధంగా ఉపయోగించుకుంటారనే విషయం తెలుసు కాబట్టి వాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. దానికి ప్రజలు సమాధానం చెప్తారు. మే 18వ తారీఖు జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు షర్మిలమ్మ గారికి, సునీతమ్మ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ పెద్దలకు అందరికి కూడా బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నానంటే, బీజేపీ పార్టీలో పోటీ చేస్తున్నటువంటి ఆదినారాయణ రెడ్డి గారికి సునీతమ్మ గారి మేనమామ ఫోన్ చేసి మా బావ హార్ట్ స్ట్రోక్ తో చనిపోయాడని చెప్పాడని పోలీసుల దగ్గర స్టేట్మెంట్ ఇచ్చాడు. పోలీసుల దగ్గర ఇచ్చాడు. ఈ విషయం షర్మిలమ్మకు తెలియదా? తెలిసినా తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్న షర్మిలమ్మ గారికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఎందుకనంటే మేము ప్రజల్ని నమ్ముకున్నాం, ప్రజలకు మంచి చేశాం. మేము ఎక్కడ కూడా అటువంటి ఆలోచన చంపాలనో లేకుంటే బెదిరించాలనో ఆలోచన మా దగ్గర లేదు కాబట్టి ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు. మీకు మంచి జరిగింటేనే ఓటేమని అడుగుతా ఉన్నాం. మీరు అడగలేదు కదా, అలా అడిగే పరిస్థితి లేదు కదా. గతంలో మేము చేసిన మంచి పనులు చూసి ఓట్లేమని ఎవరిని అడిగే పరిస్థితి లేదు. ఓన్లీ ఏదో ఒక రకంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ బురద జల్లే కార్యక్రమం మీద మీరు వచ్చారు. దేవుడు అన్ని చూస్తా ఉంటాడు, ఎవరికి ఏం చేయాలో అది చేస్తాడు. కానీ ఈ రకమైనటువంటి కామెంట్లు చేయడం కేవలం ఓట్ల పర్సెంటేజ్ పెంచుకోవడానికి మాత్రమే అంటారా? ఇంకా ఫ్యామిలీ పరమైనటువంటి అంశాలు కూడా మధ్యలోకి తీసుకురావడం గల కారణాలు అడిగితే ఏం చెప్తారు హనుమంత్ రెడ్డి గారు? సార్ ఆమె ఫ్యామిలీ అంటుంది. నేనేమంటా అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే ప్రతి గుండె కూడా ఆయన ఫ్యామిలీగా భావించి ఈరోజు పార్టీ చూడం, కులం చూడం, మతం చూడం అని చెప్పి 50% ఓట్లు వేస్తే జనాలు 85%, 90% ప్రజలకు మంచి చేసిన చరిత్ర వాళ్ళ అభివృద్ధి పథంలో కానీ వాళ్ళ యొక్క ప్రతి విజయం వెనుక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనే విషయం మీ ద్వారా తెలియజేస్తున్నాను. అంటే 85% నుంచి 90% సాటిస్ఫై చేశాడు ఒక ముఖ్యమంత్రిగా. ఈ భారతదేశంలోని ఏ ముఖ్యమంత్రి చేయలేని సాహసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాడు, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాడు, 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు, 10 షిప్పింగ్ హార్బర్లు తెచ్చాడు, 4 హార్బర్లు తెచ్చాడు, భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టిస్తా ఉన్నాడు, 3 పారిశ్రామిక కారిడార్లు తెచ్చాడు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చాడు. దాదాపుగా కర్నూలులో 45,000 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ విద్యుత్ ఉత్పాదక కేంద్రం పెట్టాడు. ఇలాంటివన్నీ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడైతే కడపలో బద్వేల్లో అయితే సెంచరీ ప్లైవుడ్ పెట్టాడు, కడపలో అయితే ఎలక్ట్రానిక్ పరిశ్రమలు వచ్చాయి. ఇవన్నీ కూడా మా జమ్మలమడుగులో JSW స్టీల్ ప్లాంట్ వాళ్ళు కూడా పని మొదలు పెట్టారు. ఇవన్నీ కూడా దేనికి సంకేతం? అభివృద్ధికి సంకేతం అంటున్నా. చిన్నపిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదివించాలి. డబ్బున్న వాళ్ళే కాదు, డబ్బున్న వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతా ఉన్నారు, పేదవారికి కూడా ఇంగ్లీష్ మీడియం అందించాలా, వాళ్ళతో పోటీ పడాలనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు తన పిల్లల్ని ఏ విధమైన చదువులు చదివించాడో అదే విధంగా పేదవారి పిల్లలు కూడా ఆ విధంగా చదివించాలా, వాళ్ళకి పౌష్టికాహారం అందించాలా, స్కూల్ బ్యాగులు ఇవ్వాలా, గుడ్డలు ఇవ్వాలా, సాక్స్లు ఇవ్వాలా, బూట్లు ఇవ్వాలా, వాళ్ళకి మంచి చదువులు. పెద్దదారులు అంటే డబ్బున్న వాళ్ళ పిల్లలకి ఏ విధమైన సౌకర్యాలు ఉన్నాయి, అదే విధంగా పేదవారి పిల్లలకు ఆ విధంగా కల్పించాలా, నాణ్యమైన వైద్యం అందించాలా. అందుకే 17 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాడు.
స్కూళ్ళను అభివృద్ధి చేశాడు నాడు నేడు ద్వారా, హాస్పిటల్ను అభివృద్ధి చేశాడు. ఈరోజు ఏ కుటుంబానికైనా విద్య వైద్యం చాలా అవసరము, గూడు అవసరం. వారికి ఇల్లు కావాలా, 31 లక్షల ఇల్లు ఇస్తా ఉన్నాడు. ఇంటి పట్టాలు ఇచ్చి వాళ్ళ పేరుతో రిజిస్టర్ చేపించి ఇల్లు కట్టిస్తా ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ మమ్మల్ని కాపాడుతాయంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా నాడి పట్టుకున్నాడు కాబట్టే మీరు వీళ్ళందరూ కూడా ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని బురద జల్లుతున్నారు అని చెప్తా ఉన్నాను. ఈ రోజు బస్ యాత్ర మొదలు పెట్టాడు. బస్ యాత్ర చాలా సక్సెస్ఫుల్ గా సాగుతా ఉంది. ప్రజలు నీరాజనాలు పడతా ఉన్నారు, హారతులు పడతా ఉన్నారు, పూలు చల్లుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా వినతులు ఉంటే వినతులు ఇచ్చి తమ సమస్యలు వెల్లవించుకొని పరిష్కారం అయ్యే దిశగా పనిచేసేదానికి వాళ్ళు అడుగుతా ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో ఎంత నాటుకుపోయారనే విషయం మీ ద్వారా తెలియజేస్తున్నాను. అంతేగాని ప్రతిపక్షాలు ఏదైతే మాట్లాడుతున్నాయో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ఏం చెప్తున్నారు, నాణ్యమైన మద్యం ఇస్తా ఉంటున్నారు. నాణ్యమైన మద్యం ఇస్తా ఉంటారు. మేమేం చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఏంటి, నాణ్యమైన విద్యా వైద్యం అందిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు, ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తా ఉంటే, నాణ్యమైన మద్యం అందిస్తామని 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతా ఉంటే ప్రజలు చీకొడతా ఉన్నారు. ఈ రోజు అవ్వాతాతలకు పింఛన్లు, వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పింఛన్లు ఇంటి దగ్గరికి వచ్చే వ్యవస్థ మీద నిమ్మగడ్డ రమేష్ చౌదరి అనే వ్యక్తిని కోర్టులో కేసు వేసి ఈ విధంగా ఎలక్షన్ కమిషన్ కు డైరెక్షన్లు ఇప్పించి, అంటే పేదవారికి మంచి జరుగుతా ఉంటే చూడలేని కళ్ళు చంద్రబాబు నాయుడు గారి కళ్ళు, చంద్రబాబు నాయుడు గారి చేతులు అనే విషయం మీ ద్వారా తెలియజేస్తున్నా.